ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రాబోయే 4 రోజుల్లో మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఏ దేవత అనుగ్రహం మీ మీద ఉండబోతుంది? ప్రతి రాత్రి ఈ మీనరాశి వారి ఇంటికి ఏ దేవత వస్తుంది? ఆమె మీతో ఏదో అడుగుతుంది. మరియు ఏదైనా మీకు ఇవ్వాలని అనుకుంటుంది. అదేంటో వెంటనే ఇప్పుడు మీరు తెలుసుకోండి. అసలు ఆ దేవత ఎందుకు మీ ఇంటికి వస్తుంది? ఆమె ఎందుకు అడుగుతుంది లేదా ఇవ్వాలనుకుంటుంది? అనేది పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఎంతో కొంత నష్టపోయి ఉంటారు. జీవితంలో మనం ప్రతి దాంట్లో సక్సెస్ అవుతామని ఏమీ ఉండదు. కొంతమంది సక్సెస్ అవుతుంటారు, కొంతమంది నష్టపోతూ ఉంటారు. కానీ మీరు చివరి దశలోకి వచ్చేసేటప్పటికి ఏదో ఒక మార్గం చూసుకొని మీరు మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉన్నారు. అది ఎందువలన అంటే ఈ దేవత అనుగ్రహం ఉండడం మూలానే మీకు ఈ విధంగా జరుగుతుంది. అంటే మీరు నష్టపోబోతున్నారు కూడా, అయినా కానీ ఆ సమయంలో మీకు ఎవరో ఒకరు అడ్డు వేసి ఆ నష్టాన్ని మీకు బర్ఫీ అనేది చేస్తున్నారు. ఆ నష్టం కలగకుండా మీకు చేస్తున్నారు. అయితే ఆ దేవతే మిమ్మల్ని ఒకటి అడుగుతుంది. అలాగే మీరు కానీ ఆ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా మిమ్మల్ని మీకు ఏదో ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని చెప్పి చూస్తూ ఉంది. అయితే ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి ఆ దేవత ఎందుకు వస్తుందో ముందు మనం తెలుసుకుందాం. మీ ఇంటిని కాపాడుతూ ఉంది. మరి ఆ దేవత ఎవరు? ఆ దేవతకు ఏ ఒక్క పని మీరు చెయ్యాలి? ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఆ దేవత మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను తను ఎంతో చక్కగా దర్శనం ఇస్తుంది. అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఏంటా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మీరు గమనించకుండా ఉంటారు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకున్నాక ఖచ్చితంగా గమనిస్తారనమాట. ఇక దీంతో పాటు ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పని చెడిపోవడానికి, మీ జీవితంలో ఎంతో కొంత నష్టానికి కారణమయ్యే వాళ్ళు వీళ్ళిద్దరే. వాళ్ళ పేర్లు ఏ అక్షరంతో అయినా స్టార్ట్ అవుతుందో అది కూడా మేము ఈ వీడియోలో మీకు ముందుగానే చెప్పబోతాము. అలాగే ఆ అక్షరం అని కాకుండా ఆ అక్షరంతో పాటు కాకుండా మీ దగ్గర బంధువులు కూడా ఉండవచ్చు. మీరు ఆ ఇద్దరు మనుషులతోటి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ లైఫ్ని కంప్లీట్గా స్పాయిల్ చేసేది మాత్రం వీళ్ళిద్దరే. అయితే వీళ్ళకి ఇంత చనువు రావడానికి కారణం కూడా మీరే. ఎందుకని అంటే మీరు వీళ్ళని మరింతగా నమ్మేస్తూ ఉంటారు. వీళ్ళని ఎంత నమ్ముతారంటే మీ లైఫ్లో జరిగే ప్రతి విషయం కూడా మీరు ప్రతిదీ కూడా వారితోటి షేర్ చేసుకుంటారు. ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎంతో క్లియర్గా వాళ్ళకి ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్లుగా చెప్తూ ఉంటారు. వీళ్ళతో మీరు ఇంతకుముందు కూడా చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు. అయినా కూడా మీరు చాలా జాగ్రత్త పడకుండా వీళ్ళు కాస్త వచ్చి మీ దగ్గరికి మాయమాటలు చెప్పంగానే మీరు కరిగిపోయి వాళ్ళ మాయమాటలకి నమ్మేసి మీరు మోసపోతున్నారు. కాస్త ఏడుపు ఎడవంగానే వెంటనే మళ్ళీ మీరు వాళ్ళని నమ్మడం మొదలు పెట్టేస్తూ ఉన్నారు. దాని మూలాన వీళ్ళు మరీ మరీ మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేయడానికి వాళ్ళకి అవకాశం అనేది కలుగుతుంది. ఇప్పటిదాకా మీరు ఎంతో కష్టపడి ఉంటారు. మీరు ఎంతో శ్రమదానం కూడా చేసి ఉంటారు. మిమ్మల్ని మీరు ఎంతో నమ్ముకొని కూడా ఉంటారు. కానీ వాళ్ళ వల్ల మీ జీవితం అనేది నాశనం కాబోతుంది. మీరు ఎంత కష్టపడి ఎంత ముందుకు వెళ్ళాలని చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చివరి దశలోకి వెళ్ళడానికి మీరు చేసిన ప్రతి ఒక్క చిన్న పని ఏదైతే ఉందో అది నష్టానికి మీకు దోవత చూపించింది. దానికి కారణం కూడా వీళ్ళిద్దరే. వీళ్ళు ఎవరో కాదు, బయట వాళ్ళు అంతకన్నా కూడా కాదు. కానీ ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి అంటే ఈ రోజుల్లో మన అనుకున్న వాళ్ళు కానీ, మన చుట్టుపక్కల కానీ, మన ఫ్రెండ్స్ కానీ మనం తమాషాగా మాట్లాడుకున్నా కూడా, మనము మనతో షేర్ చేసుకున్నా కూడా మన బంధువులే కదా, మన ఫ్రెండ్సే కదా, మన క్లోజ్ నైబర్సే కదా అని అన్నీ చెప్పేసుకుంటూ ఉంటాము. కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెప్పేసుకుంటూ ఉంటాం. మనం ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనతోటి ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అదే ఏదైనా చిన్న ఇష్యూ వచ్చిందంటే మాత్రం అది పెద్ద గొడవలాగా చేసేసి ఆ ముందు చెప్పినవన్నీ కూడా చదివేస్తూ ఉంటారనమాట. ఇలాంటి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. వీళ్ళ గురించే ఎక్కువగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం. బయట వాళ్ళకి మన గురించి అంత ఎక్కువగా తెలీదు. కాకపోతే మనమే చెప్పేసుకొని వాళ్ళ వల్ల మనమే తక్కువ అయిపోతున్నాము.
ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. మనం నవ్వుతున్నా, మనం ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుంటున్నా, మనం కాస్త అభివృద్ధిలోకి వస్తున్నా చాలు వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. కానీ మన ముందు మాత్రం వావ్! సూపర్‌గా నువ్వు చాలా టాలెంటెడ్ అది ఇది అని పొగిడేస్తూ ఉంటారు. మనం ఆ మాటలకి మురిసిపోతూ ఉంటాము. ఏదో ఒక విధంగా మిమ్మల్ని కించపరచడానికి చూస్తారు. మీరు బాధల్లో ఉంటే చూసి నవ్వాలని చెప్పేసి వీళ్ళు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా మీ చుట్టుపక్కనే ఉంటారు. కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన అనేది ఉండదనమాట. అంత తెలివిగా వారు నటిస్తారనమాట. మీరు మరింతగా వీళ్ళని నమ్మేసి ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళకి మీరు ఇట్టే తెలియపరిచేస్తుంటారు. దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కటి మీకు రివర్స్‌గా ప్లాన్ చేసుకొని వాళ్ళ ప్లాన్‌లో వాళ్ళు సక్సెస్ కూడా అవుతారనమాట. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఏ పని చెయ్యాలి అనుకున్నా కానీ, ఏ పని చేసినా కూడా మీరు వాళ్ళతో మాత్రం షేర్ చేసుకోమాకండి. ఇది మాత్రం ఒకవేళ షేర్ చేశారు అంటే మాత్రం మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నవారు అవుతారు. అలాగే మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి అని అనుకున్నా, మీరు మాత్రం ఎప్పుడూ కూడా ఎవరితో దేని గురించి డిస్కస్ చేయకండి. ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్ళకి తెలియజేసేలాగా ఉండండి. అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన వారు పేరు ఏమిటి అని అంటే ఎస్. అవును. మీరు విన్నది నిజమే. ఎస్ అనే అక్షరం వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అలా అని నేను అందరినీ చెప్పట్లేదు. మనకు తగ్గట్టుగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బిహేవియర్‌ని మీరు ఆలోచించండి. వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతంగా జెలసీ ఫీలింగ్‌తో ఉంటారు. వాళ్ళు ఎక్కువగా లోతు మనిషైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా బయట వేరే వాళ్ళకి ఎంతో సానుభూతి చూపిస్తున్నట్లుగా ఉంటారు. కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా చాలా సైలెంట్‌గా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా మనతో కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తారు. బట్ ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళ దారిని వేరుగానే ఎంచుకుంటూ ఉంటారు. కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. నేను మరీ మరీ చెప్తున్నాను. మీరు ఎంత చెప్పినా కూడా వాళ్ళతో జాగ్రత్తగా లేకపోతే ఇంక మీరు కొన్ని కష్టాలు తెచ్చుకున్నవారు అవుతారు. కొన్ని బంధాలు ఉంటాయి. అవి మనకి పుట్టుకతోనే వస్తాయి. తల్లి, చెల్లి, అలాగే భార్య ఇలా ఏవైతే బంధాలు భర్త కానివ్వండి, ఇలా ఏవైనా బంధాలు ఉంటాయో అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు. కానీ ఇది కలికాలం. కలికాలంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి పాజిటివిటీగా కాబట్టి ఏది కూడా జరగదు అని అనుకోవడానికి లేదు. ఇది ఎలా జరుగుతుంది అని మనం అనుకునేవి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు మీ లైఫ్‌లో ఎవరైనా ఉంటే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇది కలికాలం కాబట్టి అన్నదమ్ములను నమ్మడానికి లేదు. అక్క చెల్లెల్ని నమ్మడానికి లేదు. అంటే ఈ రోజుల్లో ఆస్తి తగాదాలు ఎక్కువ అవ్వడం వల్ల పంచలేక ఒక్కరినే కంటున్నారు. అలాగా ఆస్తి గొడవలు వీటి వల్ల బంధాలు అనేవి దూరమైపోతున్నాయి. దానివల్ల గొడవలనేవి ఎక్కువైపోవడం వల్ల ఒకరి నాశనాన్ని ఒకరు కోరుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు బాగుపడితే చూడలేక, వీళ్ళు బాగుపడితే చూడలేక ఉంటున్నారు. అది రక్త సంబంధంలోనే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ బంధాలను కూడా నమ్మాలి అని ఆలోచించుతున్నారు. కాబట్టి ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. అలాగే మీరు వాళ్ళతో పరిచయం అయిన కాడి నుండి ఇప్పటిదాకా మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది? దాన్ని కాస్త గమనించుకుంటే మీకే ప్రతి ఒక్కటి చోట చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇక రెండో అక్షరం వచ్చేసేటప్పటికి వి అనే అక్షరం. అవును. వి అనే అక్షరంతో కలిగి ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతంగా ఎంతో కుళ్ళు, కుతంత్రాలతో ఉంటారనమాట. అంటే అందరూ కాదండి. మీరు గమనించుకోవాల్సిన విషయం నేను అందరూ అని కలిపి చెప్తుంటారు అనుకుంటారు. కానీ ఒక్కొక్కరు మన మంచి కోరే వాళ్ళుంటారు. ఒక్కొక్కరు మన చెడ్డు కోరే వాళ్ళుంటారు. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే, వాళ్ళు చెప్పిన దాన్ని విన్నాక మనకి 1, 2 సార్లు వెనక్కేసుకుంటే వాళ్ళ వల్ల మనకు మంచి జరిగిందా? చెడు జరిగిందా? అని 2, 3 సార్లకి అర్థమైపోతుంది. 1, 2 సార్లు అర్థమైపోకపోయినా కానీ 2, 3 సార్లు చెప్పిన తర్వాత మనకు అర్థమైపోద్ది. వీళ్ళ వల్ల మనకి మంచి జరిగిందా? చెడ్డ జరిగిందా? వీళ్ళని నమ్మచ్చా? నమ్మలేదా? అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. అలా చూసుకొని చేసుకోండి. అంతే కదా! ఇక్కడ అక్షరాలు చెప్పారు కదా! వి, ఎస్ అనేసి వాళ్ళని మాత్రం నెగెటివ్‌గా చూడవద్దు. వాళ్ళలో కూడా చూసి మీరు ఆలోచించుకోండి. ఇక మీకు ఎనిమీగానే పనిచేస్తూ ఉంటారు. వి అనే అక్షరం వాళ్ళు. వీళ్ళు కూడా ఎప్పుడు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళతో ఎప్పుడూ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఉంటే వాళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత జరగబోయే పరిణామాల గురించి చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. మీ లైఫ్‌లో ఇప్పటివరకు ఎన్నో అప్ అండ్ డౌన్స్ జరిగాయి. అవి ఎలా జరిగాయో అనేది మీరు గమనించుకుంటే మీకే తెలిసిపోతుంది.
ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో ఇన్పుట్ మరియు అవుట్పుట్ అనేది ప్రతిదీ మీకు చాలా క్లియర్గా పిక్చర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఎవరిని కూడా అంత త్వరగా నమ్మేసి వాళ్ళ గురించి మీరు మంచిగా అనుకుంటారు, కానీ వాళ్ళు మాత్రం మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతవరకు ఒక లిమిట్ అనేది ఉంటుందో ఆ లిమిట్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇక ఆ దేవత ఎవరు, ఆ దేవత మిమ్మల్ని ఎప్పటి నుంచి అనుగ్రహిస్తుంది అని అంటే, మిమ్మల్ని చాలా సంవత్సరాలుగా అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి తను మీ మీద కటాక్షం అనేది కలిగిస్తూ ఉందన్నమాట. మీరు సరిగా గుర్తు తెచ్చుకోండి. ఆ తల్లి మీకు ఎదురొస్తుందో లేదనేది మీకు అర్థమైపోతుంది. మీ ఇంటికి వస్తూనే ఉంది. దీనికి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ కూడా వస్తున్నాయి, ఇస్తూ ఉంది కూడా. మీకు బ్రహ్మముహూర్తంలో ఎక్కువగా నిద్ర మెలకువ వచ్చేస్తుందా? ఇది గమనించుకున్నారా లేదా? పడుకొని ఉండగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి మీకు బ్రహ్మముహూర్తంలో మెలుకు అనేది వచ్చేస్తుంది అంటే మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆ దేవత మీకు ఇది ఒక సిమ్టమ్‌గా చూపించబోతుందనమాట. ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుడిని స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు మరింత ఆ దేవత అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఎప్పటికీ కూడా మనకి కానీ బ్రహ్మముహూర్తంలో పదే పదే మెలకువ వస్తుంది అని అంటే దానికి ఏదో ఒక దైవశక్తి కలిగి ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి అటువంటి అనుభూతులు చెందుతూ ఉంటాయి. మీరు ఎక్కువ శాతంగా గుడికి వెళ్తున్నట్లు, ఎక్కడో తీర్థ స్నానాలకు వెళ్తున్నట్లుగా, అలాగే మీరు నది స్నానాలు చేసినట్లుగా మీకు కలలు వస్తున్నాయా? ఇది కూడా మరొక సిమ్టమ్ అనమాట. అయితే సాక్షాత్తు ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉందన్నమాట. మీరు ఆ అమ్మవారిని పూజించడం చాలా రోజుల నుండి ఆపేశారు. మీకున్న కష్టాల్లోనే మీరు ఎంతసేపటికి దాంట్లో మునిగిపోయి ఉన్నారనమాట. ఆ అమ్మవారిని పట్టించుకోవడం లేదనమాట. కానీ మనస్ఫూర్తిగా ఆ తల్లిని మీరు స్మరించుకోవడం లేదు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆ తల్లిని స్మరించుకుంటూ ఆమెకు నెయ్యితో దీపారాధన చేసుకుంటూ దుర్గాష్టమి స్తోత్రాన్ని జరిపించుకుంటూ లేదా వింటూ ఉన్నా సరిపోతుంది. ఆ అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమీ కోరట్లేదు. ఆమె ఏదో అడుగుతుంది అనుకుంటూ ఉన్నారు. కానీ ఆమె ఏమీ మిమ్మల్ని కోరట్లేదు. మీరు వీలైనంత వరకు మీ కర్మల్ని ఎంత బాగా ఉంచుకుంటే ఆ కర్మ మీకు రిటర్న్స్‌లో వస్తుంది. అంటే మనం చేసే ప్రతి పనిని బట్టి మనకి కూడా ఆ దేవత అనుగ్రహం అనేది ఉంటుంది. మనం అవతల వాళ్ళకి వీలైనంత సహాయం చేయగలిగితే మనకి కూడా ఆ మంచి అనేది కలుగుతుందనమాట. మనం ముందు చెప్పుకున్నాం, ఎంత మంచి చేసినా కూడా వాడికి మన రివర్స్‌లోనే జరుగుతుంది. కానీ కర్మ అనేది ఒకటి ఉంది. అది ఏ రోజైనా సరే రివర్స్‌లో ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంది. కర్మ ఎవరిని కూడా ఊరికనే ఉంచుకోదనమాట. ఏదో ఒక రూపంలో దాని ఫలితం మనకు దక్కుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా మీరు అన్యాయం చేయాలని చెప్పి అస్సలు ఆలోచించకండి. మనం అవతల వాళ్ళతో ఎంత బాగుంటామో మనకి కూడా అంతే మంచి జరుగుతుంది. సో, మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకొని సరిపోతుంది. మనస్ఫూర్తిగా ప్రదక్షిణలు చేసుకొని రండి. మీకు వీలైనంతలో దేవాలయంలో ప్రాంగణంలో దాన ధర్మాలు చేయండి. తద్వారా ఆ అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. చాలామంది అనుకుంటారు, మా కులదైవం దుర్గాదేవి కాదు కదా అని. సో, మీకు దుర్గాదేవి కాకపోవచ్చు, కానీ ఊరికొక అమ్మవారు ఖచ్చితంగా ఉంటారు. అలాగే గంగమ్మ, పోలేరమ్మ ఇలా అమ్మవారు చాలామందే ఉంటారు. ఎవరో ఒకరు మన కులదైవం అయ్యి ఉంటారు. కులదైవం అంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళు ఓకే. కానీ మన ఊరిని కాపాడేది మాత్రం, మన ఇంటిని కాపాడేది మాత్రం ఒక కులదైవం అయితే ఉంటుంది. అలా అన్నమాట. అందుకని ఖచ్చితంగా మనకున్న అమ్మవారిని ఖచ్చితంగా మనసులో స్మరించుకోండి. ఈ రోజుల్లో మనం ఊర్లకు వెళ్ళకుండా టౌన్‌లోనే చాలామంది ఉంటున్నారు. కనీసం జాతరలో అలాంటప్పుడైనా వెళ్ళేసి రండి. మన ఊరి కోసం మంచి జరుగుతుంది. మన ఇంటి కోసం కూడా మంచి జరుగుతుంది. సో, చూసారు కదండీ! ఈ రాశి వారికి ఏ దేవత అనుగ్రహం మీపై ఉందో తెలుసుకున్నారు కదా! కాబట్టి మీరు ఆ దేవతని ప్రతిరోజు లేదా మంగళవారం అమ్మవారికి మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం ఆ దేవతను పూజించుకొని ఆ దేవత యొక్క కృపా కటాక్షాలు మీకు కలిగేలాగా చేసుకోండి. అమ్మవారికి ఇష్టమైన రోజున నైవేద్యం పెట్టండి. ఆ అమ్మకి ఇష్టమైన నైవేద్యం పెట్టి మీ కోరికను చెప్పండి. ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. సో, తెలుసుకున్నారు కదండీ! ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.